హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ప్రభాస్ అన్న 'కల్కి' మూవీ ఎంత పెద్ద విధ్వంసం క్రియేట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరు ఊహించని కలెక్షన్ అయితే వసూలు చేసింది. ప్రభాస్ అన్న అనమాట దాంట్లో ఎవరు ఊహించని యాక్టింగ్ అయితే చేశాడు. మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ అనమాట. ప్రభాస్ అన్నని చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సింది. అలాంటి యాక్టింగ్ చేశాడు మన ప్రభాస్ అన్న. అయితే బాలీవుడ్ యాక్టర్ అనమాట. ఆయన చాలా పెద్ద సీనియర్ యాక్టర్. మరియు చాలా అంటే ఆయన పేరు హర్షద్ వాసి. ఆయన ఇప్పుడు మనం 'శంకర్ దాదా ఎంబీబీఎస్' మన మెగాస్టార్ చిరంజీవి గారిది అయితే ఉంది. దాననమాట ఒరిజినల్ అంటే 'మున్నా భాయ్' అని హిందీలో అయితే ఉంది. దాననమాట రీమేక్ చేశారు తెలుగులో. అయితే దాంట్లో అనమాట శ్రీకాంత్ క్యారెక్టర్ చేస్తాడే పర్సన్ ఆయననమాట హర్షద్ వాసి ఆయన పేరు. ఆయననమాట 'బిగ్ బాస్' సీజన్ 1 అనమాట హోస్టింగ్ కూడా చేశారు. అలాగే ఆయన చాలా మంచి సినిమాలు కూడా చేశారు. అయితే భయ్య ఆయన ఒక రీసెంట్ అనమాట ఇంటర్వ్యూలో ప్రభాస్ అన్న కామెడీగా జోకర్‌లా కనిపించాడు అని చెప్పేసాడు భయ్య. అందరి ముందనమాట లైవ్ షోలో అనమాట ఈ విధంగా చెప్పడంతో అసలు అందరి మధ్య అయితే పోయింది. ఇంకా చెప్పాడేంటంటే అమితాబ్ బచ్చన్ గారు పర్ఫార్మెన్స్ అనమాట ఇరగదీశారు. ఆయన పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. కానీ ప్రభాస్ అనమాట నేను ఊహించుకున్న రీతిలో చూపియలేకుండా ఒక జోకర్ లాగా కామెడీ చేసే వ్యక్తిలాగా హెయిర్ కట్ ఏంటి, అలాగే ఆయన వేసుకున్న సూట్ ఏంటి, ఆ కార్ ఏంటి అని చెప్పానమాట చాలా ఘోరమైన నీచమైన వాక్యాలు అయితే మాట్లాడిండు. దాని కారణంగా అతనమాట ఇప్పుడు ప్రజెంట్ సినిమాలైతే తీయట్లేదు. సినిమాలు ఒకవేళ తీసుంటే ఫ్యాన్స్ అనమాట బాయ్‌కట్ తప్పకుండా చూసేవాళ్ళు. ఎందుకంటే సినిమా బాగాలేదని చెప్పొచ్చు. అంటే ఎవరి ఫీలింగ్ వాళ్ళది. కానీ ఈ విధమైన వర్డ్స్ వాడటం చాలా తప్పు. అదే కాకుండా అమితాబ్ బచ్చన్ గారు మంచిగా అశ్వత్థామ క్యారెక్టర్ బాగా చేశారు. కానీ ప్రభాస్ ఏంటి ఈ విధంగా చూపించారు అని నాగార్జున గారు కూడా తిట్టారు. ఆయన అనమాట కొన్ని వాక్యాలు అయితే మాట్లాడిండు. అయితే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అది కాదు. కానీ ఈ విధంగా చెప్పొచ్చా జోకర్ అని. జోకర్ అంటే మామూలు విషయం కాదు. ఒక నవ్వించే వ్యక్తిలాగా. అంటే ప్రభాస్ అన్న ఇండియాలో టాప్ హీరో మన ప్రభాస్ అన్న చెప్పాలంటే. అసలు ఎవరు అందుకోని రీతిలో అనమాట మన ప్రభాస్ అన్న అయితే ఉన్నాడు. బాలీవుడ్ వాళ్ళు అలాగే ఇండియాలో ఏ సినిమా ఇండస్ట్రీ కూడా ప్రభాస్ అన్నని తాకలేదు. అలాంటి హీరో మన ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్నని ఈ విధంగా చెప్పడంతో అనమాట ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ మీద అయితే ఉన్నారు. ఆయన ఒకవేళ యూట్యూబ్ ఛానల్ లేదా సోషల్ మీడియాలో ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నా సరే అతను అనమాట ఘోరంగా తిట్టేవాళ్ళు. ఇప్పుడు అనమాట ట్విట్టర్లో అతన్ని చాలామంది అనమాట అన్ఫాలో అయితే చేస్తున్నాడు. అంత పెద్ద సీనియర్ యాక్టర్ అనమాట ఈ విధంగా చెప్పొచ్చా అని చాలామంది అయితే చెప్తున్నారు. అదే కాకుండా ఆయన ఒకవేళ మూవీస్ తీసేయాలన్నమాట బాయ్‌కట్ తప్పకుండా చేస్తారు ఫ్యాన్స్ అనమాట. ఎందుకంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అనమాట మామూలోడు కాదు. అదే కాకుండా ప్రభాస్ అన్న గురించి ఇంత నీచంగా మాట్లాడినాడు. దాంతో అనమాట ఫుల్ ఫైర్ మీద అయితే ఫ్యాన్స్ అయితే ఉన్నారు భయ్య. నిజం చెప్పాలంటే ఇలా చెప్పకూడదు. చాలామందికి 'కల్కి' మూవీ నచ్చలేదు. కానీ ఈ విధంగా చెప్పకూడదు. నచ్చలేదని చెప్పేయాలి. కానీ జోకర్ అతని యాక్టింగ్ బాగలేదు. ఇతని సూట్ ఏంటి ఇలా ఉంది, హెయిర్ కట్ ఏంటి ఇలా ఉంది, నాకు అతన్ని చూస్తున్నంతసేపు జోకర్‌ను చూశాను అని అనిపించింది. ఆయన చెప్పడంతో అనమాట చాలా ఫ్యాన్స్ అనమాట చాలా బాధేసింది. ఆ విధంగా చెప్పడం అనమాట నిజంగా తట్టుకోలేరు. చాలామంది డై హార్డ్ ఫ్యాన్స్ అయితే ఉంటారు. వాళ్ళనమాట ట్విట్టర్‌లో అనమాట భారీగానే హర్షద్ వాసిని అనమాట చేస్తున్నారు. ఈ విషయం గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.